ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏం స్టేజ్ అంతా దుమ్ముగా ఉందే పొర కట్టాడా ఏంది మే ఏం చేస్తా ఉండవు ఫ్లాష్ బ్యాక్ ఫోన్లు ఇంకా మర్చిపోలేదా ఇది నువ్వు పుష్పమే పుష్పరాని అవును పుష్ప మర్చిపోయినానా ఏమైంది మీ నీ చెయ్యి ఏమిలే అతుకు కూడా వచ్చేటప్పుడు అందరం కలిసి ఒకే వ్యాన్ లేసి దొబ్బినారా ఇట్ అయిపోయింది చెయ్యి అదే వేళలో నేను ఉండాను నాకేమవ్వలేదు ఏ నీ ఒళ్ళంతా కొవ్వు పట్టిపోయింది అది నీకట్ట కనిపిస్తుందా ఏంది మే జడ్జిల ముందు కాలు మీద కాలు వేసుకుంటావా ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నేను కాలు వేసుకున్నానా వాళ్ళ టేబుల్ మీద వేసినానా ఎట్టా నీ కాలు మీద నువ్వు కాలు వేసుకుంటే నెక్స్ట్ కాలు ఉండదు. చూసావు కదా మే పుష్ప పేరు చెప్పి వచ్చిన ప్రతి ఓరు వాళ్ళ ముందు కాలు మీద కాలు ఎత్తుంటే వాళ్ళ కాలుతో ఉండలా అది కాదు కానీ ఆ అమ్మాయి చూస్తుందా ఏ అమ్మే ఇద్దరు ఉన్నారాడా రోజా అమ్మాయి చూస్తుందా చూస్తానే ఉంది మే ఎప్పటి నుంచి చూస్తుందా నువ్వు ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి ఫోనే చూస్తాంది అది కాదు గానీ ఆ కొండారెడ్డి గాడు ఉన్నాడు వాడు ఊరికే ఫోన్ చేసా అది చేస్తా ఇది చేస్తా అని దొబ్బతాన్నాడు మెట్టి తీసుకొని కొట్టు బుల్లెట్ భాస్కర్ లేడు నన్ను దొంగల చాటుకు తీసుకుపోయి ఓ పెద్ద సీర కట్టి అటు ఇటు ఎవరైనా వస్తున్నారు లేదో చూసి వాడు స్కిట్ లోనే అనుకున్నా ఈడ కూడా లాగానా ఏంది అట్టంటావు వెనక్కి తీసుకుపోయి నా స్కిట్ లో చేస్తావా అని అడిగాడు మే పోతా పోయింది సరే గాని సుడిగాలి సుధీరు నీ అంట పడతా ఉంటాడంట నీకేం ప్రాబ్లం లేదా వాడు అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నారనేసా వాడు పెద్ద అనకొండ అనుకుంటా ఉన్నారు మీరంతా అవును వాడు ఉత్తుత్తుకొండ ఆకంట మూవీ అంత కాకుంది గానీ వాడికి అంత పెద్ద కళాఖండం ఏం కాదు వాడు సరే గాని ఈడికెందుకు తీసుకొచ్చినావు వల్లిరాజులా ఉన్నాడు వాడి కోసం వచ్చిన ఏడు మరి వల్లిరాజు నువ్వు అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి ఈ రోజు మనము ఊరంతా తిరిగి పాలు పోయాలరా మే వాడు చూస్తానడా లేదు మే చూస్తానని చెప్తే హ్యాపీ ఫీల్ అవుతా కదా ఆడిని చూస్తే అసలు హ్యాపీనెస్ ఉండదు మే నీకు ముఖం చూడొకసారి అది కాదు గానీ పోయి వాడితో చూడమని చెప్పు మే ఏంది వెయ్యి ఎత్తాను చూడు సెట్ చెట్టోడికి ఇచ్చినా సరే నేను చూడ తెలుసు అయ్యా చూడమంది నన్ను కాదు బే మరి ఆడ పుష్ప అందే పుష్పరాని వెయ్యి ఎత్తాను చూడు చూసినా నవ్వు వద్దులే 2000 ఇస్తాను ఆపేయి ఏందా నవ్వు మామూలుగా చూడలే నవ్వుతానడవే 1000 రూపాయలు పూజ అంటే అట్నే ఉంటది మే వెయ్యేది మే బొక్క వాడికే 100 ఇస్తే చాలు సరిపోతే పోయింది గానీ ఇంకో 5000 ఇచ్చా కథ పూజ అడుగు పెద్ద పూజ ఏంది మే పెద్ద పూజ ఆ పెద్ద పూజ చెప్తే ఆడే 10,000 ఇస్తాడు తిరిగి చెప్పింది చెయ్యమే 5,000 ఇస్తాను పెద్ద పూజ చేద్దు సరే సరే ఓ పులిపెక్కిపోతున్నావేంద్ర పులుపు కాదు తీపెక్కి షుగర్ ఎక్కువైపోయింది కానీ నాకు నీ ముద్దు పెట్టనని చెప్పా పుష్ప పెట్టనంటా ఉంటాడు అక్క నేను వచ్చి ఇచ్చేదా ముద్దు వాడేది మే అక్క అంటాడు ముద్దు అంటాడు తెక్కన ఉన్నాడు నువ్వేం టెన్షన్ పడకు 5,000 ఇస్తా అంత కదరా నేను పోతా ఇదిగమ్మే నాకు ఇష్టమే మంగళసూరి వస్తున్నాడు మే ఎవర్రా నువ్వా మంగళం సీన్ ఇక్కడ ఇటు చేసే పనులన్నీ ఆ మంగళం నువ్వు మంగళం సీనువా ఏం కావాలి నీగా నాకు దొంగలు కావాలి నువ్వు ఇలా చేస్తే వచ్చే దొంగలు కాదు ఏంది పుష్ప ఏంది సరుకు సంగతి ఏమైంది పుష్పని చూస్తే సరుకు ఉండదు సరుకుని చూస్తే పుష్ప ఉండదు ఈ రెండుని చూస్తాం అనుకున్నావు అనుకో నువ్వు ఉండవు ఈడు కూడా అంతే పరదేశీ ఉంటే కామెడీ ఉండదు కామెడీ ఉంటే పరదేశీ ఉండడు ఆ రెండు ఉన్నాయంటే జడ్జిలు ఉండరు ఏమైనా సరే మొన్న పోలీసులు వచ్చి సరుకు ఎత్తుకుపోయినారు కదా చాలా బాధ చేసింది అమ్మే నిన్ను ఎత్తుకెళ్ళినప్పుడు కూడా చాలా బాధేసింది మాకు
సరేగానే చెన్నైకి సరుకు ఎత్తుకుపోతా ఉండవు కదా, అన్ని చెక్ పోస్టులో నీ మాట ఏంటంటారా? అన్ని చెక్ పోస్టులు నా మాట వింటున్నారమ్మే, ఒక్క వైజాగ్ చెక్ పోస్ట్ దగ్గర తప్ప. వైజాగ్ ఏమైందాడా? నీకు తెలియదు కదా మే, సరుకుతో పాటు దొరికిపోయాడు వైజాగ్ లో. మనకి ఇవన్నీ ఎందుకు గానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరినైనా పిలుద్దాం అమ్మే. దానికోసమే పోయినట్టున్నావు వైజాగ్. పొట్టేసుకున్నారు. అవసరమా అమ్మే ఇప్పుడు? సరే ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరు పిట్ట వస్తున్నారా గాల్లో? అంటవా అమ్మవా అంటవా అమ్మవా వాళ్ళు అంటారు, తర్వాత నువ్వేం చేస్తావా? ఊహు అంటాడు. ఏమిరా వాడు ఫైర్ అనుకుంటివా? ఫ్లవర్ చంపి. నేను ఫ్లవర్ అనే చెప్తున్నాను అమ్మి, వాళ్ళే ఫైర్ అనుకుని తీసుకుపోయారు. అదే సీనన్న సరుకు అంత జాగ్రత్తగా ఉంటుంది. అది జాగ్రత్తగానే ఉంటుంది, అది ఎంత చిన్న మ్యాటర్ అది. పోలీస్ సౌండ్ వినిపిస్తున్నాడు నుంచే. ఒకటి తగ్గింది పుష్ప. అవును, ఆ రోజు మొత్తం 13 లాఠీలు ఉన్నాయి, ఒకటి తగ్గింది. అంటే ఇంకా నీ దగ్గరే ఉందా అది? ఏ పోలీసు నా దగ్గరకు వచ్చి ఒకటి తగ్గింది అనలేదేమి? కష్టం మా తగ్గడం. హలో, ఓ చిన్న ప్రాబ్లం వచ్చినదా? చిన్నది వేరేది రాదా మీకు? అరే ఏదో చిన్న కేసు రా. చిన్న ప్రాబ్లం కి ఎందుకు మా మిమ్మల్ని చెత్తడారా? చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. రోహిణి, నీది అండ్ రీతు కాంబినేషన్ చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. ఆ లైట్ పర్ఫార్మెన్స్, ఆ పంచులతో అదరగొట్టారు. వెరీ నైస్. ఆంది గారు, ఏం తమ్మిలో అసలు మీరు స్టేజ్ కి వస్తుంటే లంగా ఉండి వేసుకొని ఏదో ఫ్లవర్ అనుకున్నాను. ఫైర్, సూపర్ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్. సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్, ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాషనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. ఇదిగా పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు నీ సోది చాలే గాని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. నితిన్ వచ్చాడా? పెళ్లి చేసుకున్నాను, ఎలా వదిలించుకోవాలి? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేద్దాం. మనవన్ని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు? ఎవరు కొట్టారు నా కోడల్ని? ఎవడే అమ్మ నీకు? అమ్మ ఎవడు మీకు పిల్లు పెట్టలే. నేను కొత్తగా ఈ రోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టా మేడం. తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెన్సీ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చాను మేడం. సిటీ సీక్రెట్ బస్. సిటీ సీక్రెట్ ఏంటి సార్? 10,000 గంటే పోతావు, సిటీ సీక్రెట్ రావా? టింగ్ టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది.
సార్ హాఫ్ టికెట్ ఇవ్వండి. నీకు హాఫ్ ఎందుకు అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా కదా. మొత్తం పో. మొత్తం పో, బయటికి పో. ఏమై సార్ బస్సులు పోతున్నాయి. ఒకరు కనిపిస్తారా ఏమై సార్ ఏమై సార్ హైవే కదా సార్, సౌండ్ వస్తుంది బ్యాటరీ అది. మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఆహా ఎస్. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు, ఈ పుష్ప గారి సినిమాకి ఎవడొస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా. రాత్రంతా గోంగూర తోటకాడ చూస్తే మీరు రాలేదేంటి? నేను మన తోటకాడే ఉన్నాను కదే. మీరు మన తోటకి వెళ్ళారా? నువ్వే తోటకెళ్ళావే. నేను శివాజీ గారి తోటకి వెళ్ళానండి. మా దగ్గర తోటలే అమ్మా, ఓన్లీ పంపు సెట్లే. రష్మి అక్క చూడండి, ఈ వయసులో అంత చిన్నపిల్ల ఎలా కనిపిస్తుందండి? ఏమోనే, వచ్చినప్పుడు చూడగానే బొగ్గలు కొరికేసి ముద్దు పెట్టాలనిపించింది నాకు కూడా. ఈ రోజు ఖుష్బు గారు కూడా చాలా చిన్న పిల్లలా ఉన్నారండి. నమస్తే మేడం అంతా పెట్టుకుని నేను. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీ